వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, మరీ ముఖ్యంగా 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం, ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం, ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి, ఈ నేల, ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ 2018 కానీ 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనీయలేదు. బీఆర్ఎస్ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ను బొంద పెట్టించింది. మిత్రులారా, ఇవాళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి. 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, ప్రచార శాఖ మంత్రి అయినరు, తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయిన. అంతెందుకు, మొన్న 2 రాజ్యసభ సీట్లుంటే 2 ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్లో ప్రత్యేక ఉంది అని నిరూపించారు. అదే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని, ఈ పక్కన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు 2 చేయడం జరిగింది.